ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడై ఉండి ఫలభరితమైన నిత్య వాతావరణంలో మనందరిని నిలువబెట్టునుగాక. ఆమెన్. చాలా సంతోషం మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇలా దేవుని సన్నిధిలో కలుసుకోవడం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే అవకాశాన్ని దేవుని వద్ద పొందుకోవడం, దేవుడు మనందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్కాలాన్ని ప్రతిదినం ప్రతిక్షణం చక్కగా వాడుకుంటూ చక్కగా ఉపయోగించుకుంటూ ఆయన చిత్తానుసారంగా మనం ఎదగాలి, ఎదుగుతూ వర్ధిల్లుతూ ఆశీర్వాదాన్ని పొందుతూ దీవెన పొందుతూ మునుముందుకు కొనసాగాలి. ప్రార్థనతో వాక్య ధ్యానంలో అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి, అడగండి మనస్ఫూర్తిగా, ప్రభువా నాతో మాట్లాడమని. ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నీ సేవకుని ముఖాంతరంలో నుండి ఏ వాక్యపు జల్లులైతే మా మీద కురుస్తున్నాయో వాటి ద్వారా మమ్మల్ని బలపరుచు, స్థిరపరుచు, మా ఆధ్యాత్మిక స్థితిగతులను మార్చు తండ్రి అని హృదయపూర్వకంగా మీరందరూ ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, మహాదయగల దేవ, కృపగల ప్రభువ, మీరు మాకు చేస్తున్న మేలులను బట్టి, మీరు మాకు చేస్తున్న ఉపకారములను బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా ఈరోజు ఈ రీతిగా మీ సన్నిధిలో నిలబడగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేశారు. వెత్తబడుతున్న ప్రతి మాట మంచి నేలను పడుతూ ఫలిస్తూ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం దయచేయండి. మీ పిల్లల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని నా ఆత్మీయులైన అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు సంపూర్ణంగా అనుగ్రహించమని, మీ యొక్క చిత్తం యొక్క సంపూర్ణతలో బిడ్డలందరినీ నిలువబెట్టమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మా కొరకు త్వరలో రానే ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మనందరి నిరీక్షణ, మనందరి విశ్వాసం, మనందరి ప్రేమ ఒక్కటే అన్న సంగతి వాక్యాన్ని బట్టి మీరు ఎరిగి ఉన్నారు. దేవుడు సంఘము అన్నాడు. సంఘము అంటే అర్థం ఏమిటంటే ఒక్కటయ్యున్న శరీరము అని అర్థం. సంఘము అంటే అర్థం ఏమిటి? ఒక్కటయ్యున్న శరీరము. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కొరింథు పత్రికలో ఉద్ఘాటిస్తూ అంటాడు, రోమా పత్రికలో కూడా చెప్తాడు. ఏమంటాడంటే, అవయవాలు అనేకముగా ఉన్నను అవన్నీ కలిపి ఏమై ఉన్నాయి అన్నాడు? శరీరంగా ఉన్నాయి, ఒక్క శరీరంగా ఉన్నాయి అన్నాడు. అవయవాలు అనేకం, నిజమే. చెయ్యి వేరు, కన్ను వేరు, చెవి వేరు, ముక్కు వేరు, నోరు వేరు, అంతరింద్రియాలు వేరు, బాహ్యేంద్రియాలు వేరు. రకరకాల ఇంద్రియాలు మన బాడీలో ఉండగా ఏ ఆర్గాన్ చేసే వర్క్ ఆ ఆర్గాన్ చేస్తూ ఉండగా శరీరం క్షేమాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? శరీరం ఏమైతే వచ్చింది? క్షేమాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు పసిబిడ్డలు ఉంటారు. మన రాధేపాలెం శ్రీను వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నాడు, చిన్న పిల్లాడు, 6వ నెల కదా, తీసుకురా ఒకసారి. 6వ నెల బాబుకి, అంటే 3వ మొనగాడు. వాళ్ళకి 3 మొనగాళ్ళు, ఇతగాడు 3వ మొనగాడు అనమాట. దేవుడిచ్చిన 3వ మొనగాడు. సో ఈ చిన్న పిల్లాడు ఇప్పుడు మనకున్న అన్ని ఇంద్రియాలు కలిగిన వాడే. మనకి ఏ ఇంద్రియాలు అయితే ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నీ ఆ బిడ్డలో కూడా ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ బిడ్డకు కూడా సర్వేంద్రియాలు ఉంటాయి, అంతరింద్రియాలు ఉన్నాయి, బాహ్యేంద్రియాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలతో ఒక శరీరం మీ కళ్ళ ముందు కనబడుతోంది. గాడ్ బ్లెస్ యూ నాన్న. కానీ ఇంకా ఊహ తెలీదు, టైం పడుతుంది. విల్ టేక్ సమ్ టైం ఊహ తెలియడానికి. ఇప్పుడు 6వ నెల కదా, 6వ నెల కదా, 6వ నెల. మన జీవితంలో 6వ నెలలో ఎలా ఉన్నాం మనకు తెలియదు కదా. ఇప్పుడు మనకి 40లు, 30లు, 20లు, 25లు, 50లు, 60లు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంచుమించు 60 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బయట వెనక. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
మనకున్న అవయవాలు ఈ బాబుకున్న అవయవాలు ఒకటే కావచ్చు, కానీ మన అవయవాలకి బాబు అవయవాలకి తేడా ఏమిటి అని ఆలోచిస్తే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. ఒకసారి ఈ బాబుని చూస్తూ ఆ మాట చదవండి. హెబ్రీ పత్రికలో ఉన్న మాట, హెబ్రీ పత్రిక అందరు తీయాలి, బైబిల్ తీయాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం తీయండి, అందరు తీయండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి చదువుదాం. ఇందును గూర్చి మీకు చెప్పాల్సినవి అబ్బో ఇంకా చాలా ఉన్నాయంట, అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమన్నాడు. నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉంది, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. నెక్స్ట్, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠాలు ఒకటి మీకు మరలా బోధించాల్సి వచ్చును. జాగ్రత్తగా చూడండి. మీరు పాలు తాగాల్సిన వాళ్ళే. ఈ బాబుకి ఏమి ఇస్తున్నాం ఇప్పుడు? బాబుకి ఏమి ఇస్తున్నాం? పాలే ఇస్తున్నాం. ఎందుకు పాలే ఇస్తున్నాం? ఈ బుల్లి బొజ్జలో పాలు తప్ప బిర్యానీలు, ఇంకా ఈ మిక్సీ, ఈ గ్రైండర్ బిర్యానీలని తిప్పలేదు. ఈ లోపల బిర్యానీ వేసామనుకోండి బుల్లి గ్రైండర్లో, అందులో ఆ మిక్సీలో బిర్యానీలు, జాయింట్లు, మటన్లు, ఫిష్లు ఇవేమవ్వో, గ్రైండ్ అవ్వవు. అర్థమైందా? డైజెస్ట్ అవ్వవు. సో డైజెస్ట్ అవ్వడానికి ఈ బాడీ సెట్ అవ్వదు కనుక, అదేంటిది నాకున్న ఆర్గాన్స్ ఈ బేబీకి ఉన్నాయిగా. అఫ్ కోర్స్ ఉన్నాయి, కాదని ఎవడన్నాడు? మనకున్న హార్ట్ బాబుకుంది, మనకున్న చెవులే ఉన్నాయి, మనకున్న కళ్ళే ఉన్నాయి, మనకున్న ముక్కు, మనకున్న నోరు, చేతులు కూడా ఇంచుమించు మనకులాగే ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి కదా. కాళ్ళు కూడా మనకులాగే ఉన్నాయి. కానీ వదిలేస్తే నిలబడగలడా? నడవగలడా? జస్ట్ అలా పాకుతాడు అంతే, కింద తీసుకెళ్ళి. థ్యాంక్ యూ డాడ్. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చదవండి ఆ మాట ఏమంటాడంటే హెబ్రీ పత్రికలో, మీరు పాలు తాగాల్సిన వాళ్ళే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అన్నాడు. ఏం కాదంట? బలమైన ఆహారం తినగలవారు కారు. నెక్స్ట్, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక. ఏ ఇంద్రియములు అంటే? ఇంద్రియం ఉంటే సరిపోదు బిడ్డ, సంఘము జ్ఞానేంద్రియాలతో నిండి ఉండాలి. సాధారణంగా జ్ఞానేంద్రియాలంటే ఏంటి అని లోకాన్ని అడిగాం అనుకోండి మనం. జ్ఞానేంద్రియాలంటే ఏమిటి అంటే పంచేంద్రియాలు అంటారు. ఆ పంచేంద్రియాలు ఏమిటి అని అంటే, నెంబర్ 1 కన్ను, నెంబర్ 2 చెవి, నెంబర్ 3 ముక్కు, నెంబర్ 4 నోరు, నెంబర్ 5 చర్మము. అంటే స్పర్శ. వీటన్నిటినీ ఈ లోకం జ్ఞానేంద్రియాలు అంటది. దేవుడు కూడా అదే ఉద్దేశంతో ఈ 5 జ్ఞానేంద్రియాలు అని చెప్పాడు అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. పప్పులో కాలేస్తాం. దేవుడు చెబుతున్న జ్ఞానేంద్రియాలు అనే ఆ మోటివ్ వేరు, ఆయన ఉద్దేశం వేరు, ఆయన సంకల్పం, ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన చెబుతున్న ఉద్దేశాలు మనకు అర్థం కావాలి. దట్ ఈజ్ బైబిల్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, బైబిల్ అనేది చాలా లోతైన సత్యంతో కూడుకున్నటువంటి పుస్తకం. అందరికీ అర్థం కాదు. మొన్న వారం కూడా చెప్పాను మీకు, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చదివేస్తే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్లో ఉన్న కామన్ థింగ్స్ అర్థమవుతాయేమో, కాస్ట్లీ థింగ్స్ అర్థం కావు. కామన్ థింగ్స్, కాస్ట్లీ థింగ్స్ రెండు ఉన్నాయా? అఫ్ కోర్స్ ఉన్నాయి. దాన్నే మనం సాదాసీదా జ్ఞానము, లోతైన జ్ఞానము అంటాం. బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు కొందరు కొన్ని విషయాలు ఈజీగా అర్థం చేసుకుంటారు, పైన అర్థం చేసుకోవచ్చు. కానీ లోతుకు వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం, అనుభవం కావాలి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, బీచ్లో ఎవడైనా నడుస్తాడు, కాళ్ళు తడుస్తూ నడుస్తాడు. బీచ్లో కాళ్ళు తడుస్తూ ఎవడైనా నడుస్తాడు, అది ఈజీ. సముద్రం మధ్యలో ఈదేవాడు ఇతని కంటే గొప్పవాడు. బీచ్లో నడిచే ప్రతివాడు సముద్రాన్ని ఈదినట్టు కాదు.
కాళ్ళు తడిచాయి కదా, కెరటం వచ్చి సగం దాకా ముంచింది కదా, నేను ఇట్టెట్టా ఈదాను కదా అంటే కోర్స్ అలా ఎవడేం చేస్తాడు? సముద్రం మధ్యలో ఈదేవాడు ఉంటాడు చూడు, అతనికి ఇతనికి తేడా ఉందా లేదా? ఉందా? ఇన్ ద సేమ్ సెన్స్ నేను బైబిల్ తీసా, నేను బైబిల్ చదివేశా అని చాలామంది బయట మతోన్మాదులను చూస్తే నాకు అదే నవ్వు వస్తుంది. అరే నాయన, మీరేం చదువుతున్నారు బైబిలు? అది విధానం కాదు, మీకు బేసిక్ నాలెడ్జ్ తెలీదు, బేసిక్ సెన్స్ ఉండదు మీ దగ్గర. మీరేదో గుడ్డోడు ఏనుగుని చూసినట్టు, గుడ్డోడు ఏనుగుని చూడడానికి వెళ్ళాడంట, కాలు పట్టుకున్నాడంట ముందెళ్ళి, ఏనుగంటే స్తంభం అన్నాడంట. కాసేపు అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళి తోక పట్టుకున్నాడంట, ఏనుగంటే తాడు అన్నాడట. కాసేపు అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ పన్ను పట్టుకున్నాడంట, దంతం, ఏనుగు దంతం. ఆ దంతం పట్టుకొని అబ్బాయి ఏనుగంటే ఏమీ లేదు, మన ఇంట్లో ఉంటుంది కదా సందికాయల పత్రం అన్నాడంట. అంటే వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళకి ఏదనిపిస్తే అది చెప్తున్నారు. కానీ లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవారు ఆత్మ సహాయంతో ఆత్మ సంబంధమైన సంగతుల్ని పరిశీలిస్తారు. ఆ విషయాన్ని ఇక్కడ నొక్కి ఒక్కనిస్తూ భక్తుడు అంటున్నాడు, నాయన మీరు జ్ఞానేంద్రియాలు గలవారు కావాలి. జ్ఞానేంద్రియాలంటే అర్థం ఏమిటి? సంఘము జ్ఞానేంద్రియాలతో నిండుకొనినదై ఉండాలి. సంఘం ఏ ఇంద్రియాలతో నిండుకోవాలి? జ్ఞానేంద్రియాలతో నిండుకోవాలి. బాగా అర్థం చేసుకోండి, కళ్ళు ఉండడం గొప్ప కాదు, ఆ కంటిని దేవుని చిత్తానుసారంగా ఎలా వాడుతున్నాం అనేది గొప్ప. నోరు ఉండడం గొప్ప కాదు, ఆ నోటిని దేవుని చిత్తానుసారంగా ఎలా ఉపయోగిస్తున్నాం అనేది గొప్ప విషయం. అర్థమైందా? చెవులు ఉండడం గొప్ప కాదు, ఈ చెవులను దేవుని సంకల్పానుసారంగా ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, ఎక్కడ డోర్ ఓపెన్ చేస్తున్నాం, ఎక్కడ డోర్ క్లోజ్ చేస్తున్నాం అనేది ముఖ్య విషయం. అసలు వీటన్నిటిని ఎందుకు అలా తీసుకోవాలి అని అంటే, చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బయట దోమల మందు పొగేసుకుంటూ వెళ్తున్నారు ఆ రోడ్డు మీద, వెంటనే మనం ఏం చేస్తాం? డోర్స్ క్లోజ్ చేస్తాం కదా. ధూళి పెరిగిపోయింది, ధూళి విపరీతంగా వస్తుంది, డోర్స్ క్లోజ్ చేస్తామా చేయమా? పక్కింటి వాళ్ళు ఎవరో స్లాబ్ డిస్మాండిల్ చేస్తున్నారు, అక్కడ ఏదో జరుగుతోంది, అక్కడ ఆ పొగ ధూమము లేచిపోతున్నప్పుడు ఆ డిస్ట్రక్షన్ జరుగుతుంది. మనం ఏం చేస్తాం అప్పుడు? తలుపులు వేసేసుకుంటాం, లోపలికి ఏం రాకూడదు, ధూళి కణాలు లోపలికి రాకూడదు. సో మనం అక్కడ తలుపులు వేసి ఆపేస్తాం. అలాగే మన జీవితంలోకి, మన కంటిలోనికి, మన ఒంటిలోనికి, మన చెవులలోనికి ఏది చొరబడాలి, ఏది చొరబడకూడదు అనే పరిపక్వత సాధించడమే దేవుని దృష్టిలో సంఘానికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు. సంఘానికి ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. చూడండి, చాలామంది ఏమంటారంటే చెడు చూడకు అంటారు, అక్కడ ఆగిపోయారు. అది పరిపక్వత కాదు. చెడు చూడకు అంటే అది పరిపక్వత కాదు. చెడు చూసినా చలించకు, అది పరిపక్వత. అర్థమైందా నా పాయింట్ అర్థమైందా? మళ్ళీ బయటికి వెళ్ళి శని చూడమని ప్రోత్సహిస్తున్నాడని చెప్తారేంది? అలా చెప్పరు కదా. కొంతమంది ఇలా అర్ధజ్ఞానులు ఉంటారు, అలా సగమే అర్థం చేసుకుంటారు, వాళ్ళు పూర్తిగా ఇనిచావరు. నేను చెడు చూడకు అంటే అది పరిపూర్ణమైనది కాదు. చెడు చూసినా ఏమవుకో చలించకు, అది పరిపూర్ణత. అది ఎలా సాధ్యం అవుతుందా అంటే జ్ఞానేంద్రియాలు గల వారికి అవుతుంది. ఆ స్థాయి సాధన మన బ్రతుకులో జరగాలి. అది నేను చెప్పేది. ఆ స్థాయి సాధన జరగలేనప్పుడు మనం సంఘానికి వెళ్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, కూర్చున్నాం, వచ్చేసామంటే దానివల్ల నో యూజ్, ఉపయోగం ఉండదు. ఆ స్థాయి సాధన ఎప్పుడైతే మన బ్రతుకులో జరుగుతుందో యూ విల్ బి ఏ గ్రేట్ ఫెయిత్ఫుల్ పర్సన్, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఒక ఫెయిత్ఫుల్ పర్సన్గా నువ్వు అద్భుతంగా ఎదగాలి అంటే, ఒక విశ్వాసిగా నువ్వు అద్భుతంగా ఎదగాలి అంటే, ఒక రైచస్ పర్సన్గా దేవుని ఎదుట నిలబడాలి అంటే ఆ జ్ఞానేంద్రియాల సాధన అవసరం. జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు మరి ఆ బాబు ఇంద్రియాలకి మన ఇంద్రియాలకి తేడా ఎలా వచ్చింది? కాలం గడిచే కొలది మన ఇంద్రియాలను మనం ఏం చేసుకున్నాం? డెవలప్ చేసాం, సాధన చేసాం. సాధన చేయకుండా ఏది రాదు. అది శరీరమైనా, లోపలైనా, బయటైనా, ఏదైనా సరే ఏం చేయాలి మనం? సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు పెద్దలు. ప్రాక్టీస్.
ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. సాధన చేయకుండా ఏ విజయాలు మన సొంతం కావు. అది భక్తి అయినా సరే, భక్తి సాధన అన్నాడు దేవుడు. భక్తి సాధన అన్నాడు. ఖాళీ కూర్చుంటే ఏముండదు. మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే కదా తేడా కనబడద్ది. స్టార్ట్ చేస్తే తేడా కనబడదా? ఖచ్చితంగా కనబడుతుంది. నేను గతంలో కూడా చెప్పాను మీకు, నేను ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా రన్ చేయగలను. హాఫ్ అన్ అవర్ నాన్ స్టాప్గా కంటిన్యూగా నేను గ్రౌండ్లో ఏం చేయగలను? రన్నింగ్ చేయగలను. స్టార్టింగ్ నేను గ్రౌండ్కి వెళ్ళిన కొత్తల్లో అరగంట పరిగెత్తలేదు. నేను మెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ 5 minutes పరిగెత్తడం నాన్ స్టాప్గా, తర్వాత దాన్ని 10 నిమిషాలకు పెంచడం, తర్వాత దాన్ని 20 నిమిషాలకు పెంచడం, మెల్లిగా నన్ను నేనే ఛాలెంజ్ చేసుకుంటూ అర్ధగంట సేపు ఆగకుండా పరిగెత్తాలి అనే ఒక కఠినమైన నియమాన్ని పెట్టుకోవడం, మెల్లిగా అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం. ఈ రోజుకి నేను ఒక అర్ధగంట పాటు హ్యాపీగా పరిగెత్తగలను, ఈజీగా రన్ చేయగలను. ఆ సామర్థ్యం ఒక్క రోజులో వచ్చేస్తుందా? రాదు. టైం పడుతుంది. సో వెళ్ళాలి. జిమ్కి వెళ్తాం, ఒకే రోజు 30-40 kgs వేసేయగలమా? వేయలేం కదా. టైం పడుతుంది. మెల్లిగా స్టార్ట్ చేస్తాం. మెల్లిగా స్టార్ట్ చేసి ఒక రేంజ్కి వెళ్తాం. ఇప్పుడు మనం ఒక 100 kg లిఫ్ట్ చేయగలం, లేదా 150 kg లిఫ్ట్ చేయగలం అంటే ఒక్క రోజులో 100 kg లిఫ్ట్ చేయగలవా? చేయలేవు కదా. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాం జిమ్లో. ఒక్క రోజులో 100 kg లేవు, టైం పడుతుంది. కొన్నాళ్ళకి మనం 100 kg ఏం చేయగలుగుతాం? లిఫ్ట్ చేయగలుగుతాం. అంటే ఒక్క రోజులో అవ్వదు. నేను జిమ్ చేయడం స్టార్ట్ చేసిన కొత్తలో 20 kgలకే అదోలాగా అయిపోయేది, 30 kgలకి అదోలాగా అయిపోయేది. ఇప్పుడు ఈజీగా నేను 80 kg 100 kg లిఫ్ట్ చేసేయగలుగుతాను. ఎందుకు? టైం చాలా రోజులుగా నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను ఈజీగా చేయగలుగుతాను. చాలా రోజులుగా నేను రన్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా రన్ చేయగలుగుతాను. ఏదైనా సరే మన జీవితంలో ఒక పనిని ప్రారంభించామనంటే అది భక్తి అయినా సరే, నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఎక్కువసేపు బైబిల్ చదవలేకపోతున్నాను, ఇవన్నీ అలాగొచ్చేవే. అర్థమైందా? కొంతమంది నేను వాకింగ్కి వెళ్ళిపోవాలి అంటారు. రన్నింగ్ మాట పక్కన పెట్టండి. వాకింగ్కి ఎట్టి పరిస్థితిలో రేపు పొద్దున లేస్తా పోతా అంటారు అంతే. అలారం కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఆ అలారం నీళ్ళే 30-40 సార్లు చంపేస్తారు. అది మోగుతానే ఉంటుంది. దాన్ని నోరు నొక్కి పక్కన పడేస్తారు. అలా ఎన్నిసార్లు జరిగిందో మన జీవితంలో. అంటే దాని అర్థం ఏమిటి? వాయిదా. దేనికి వాయిదా? రేపు వెళ్దాం, ఎల్లుండి చూద్దాం, అవతల ఎల్లుండి చూద్దాం. తిండి దగ్గర ఉంటుందా వాయిదా? పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్లు, చెత్త చెదారం కనబడగా అని డస్ట్బిన్లో పడేసినట్టు లోపల పడేస్తాం. స్వీట్లు, అక్కడ అసలు మనకు వాయిదాలే ఉండవు. ఈ రోజుకి ఎందుకులేండి, రేపు చూద్దామని అనిపిస్తుందా? ఇది తింటే మన ఆరోగ్యం పాడవుద్ది, డ్రింక్ తాగకూడదని అనిపిస్తుందా? అస్సలు అనిపించదు. అక్కడికి వెళ్ళినప్పుడు వాయిదా వేయం. ఆ శరీరానికి ఉపయోగపడేది పని మనం చేయాలి అన్నప్పుడు మాత్రం ఏం చేస్తాం? వాయిదేస్తాం. అంటే మన జీవితంలో మనం చేసే పొరపాట్లు మన శరీరం మీద ఎలాగైతే ప్రభావితం చూపిస్తున్నాయో, ఇన్ ద సేమ్ సెన్స్ మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం చేసే పొరపాట్లు జ్ఞానేంద్రియాలు రాకుండా మనల్ని ఆపుతున్నాయి. కాబట్టి ఒకసారి మీ అంతర్గతంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. జ్ఞానేంద్రియాలు మీ జీవితంలో డెవలప్ చేసుకున్నారా లేదా అని. అంటే మళ్ళీ పాయింట్కి వస్తున్నాను. చెడు చూడకు అంటే అది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. చెడు చూసినా ఏం చేయకు, చలించకు, అది పరిపూర్ణమైన జ్ఞానం. చూడండి, వీక్గా ఉన్న అవయవాలకి స్ట్రాంగ్గా ఉన్న అవయవాలకి చిన్న తేడా చెప్తాను. మొన్న ఒక నీచుడు రైల్వే స్టేషన్లో ఒక తల్లి 4 ఏళ్ల పాపను తన పక్కన పెట్టుకుని పడుకొని నిద్రపోతుంది. చాలామంది అవుట్డోర్స్లో పడుకునే పీపుల్ ఉంటారు. పాపం వాళ్ళకి ఇల్లు వాకిలి ఉండదు. సంచార జీవనం చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నిర్భయంగా వాళ్ళకి బయట పడుకోవడం అలవాటు. పిల్లలను కూడా పక్కనే పడుకోబెట్టుకుని నిద్రపోతుంటారు. కొంతమంది ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పాపం వాళ్ళు ఊరు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. రైల్వే స్టేషన్లో పడుకోవటం కామన్. రైల్వే స్టేషన్లో రాత్రి అంతా గస్తీ గాయాల్సిన పని ఎవరిదంటే గవర్నమెంట్ది. వాళ్ళు చూసుకోవాలి. అసలు అది సీసీ కెమెరాలు పెట్టించాలి. రాత్రి ప్రయాణికులకి ఏ ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అక్కడ గవర్నమెంట్ వైఫల్యం కూడా కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక నీచుడు ఆ పాపను తీసుకెళ్ళిపోయాడు. 4 ఏళ్ల వయసు ఉన్న పాపను తీసుకెళ్ళిపోయాడు. వాడు తీసుకెళ్ళిపోయాడని మనకెలా తెలుసు అంటే సీసీ కెమెరాలో ఆ పోలీసులు చూపించారు. ఆడు ఎత్తుకుని తీసుకెళ్ళడం.
పాప ఏడుస్తుంది, 4 ఏళ్ల వయసు ఉన్న పాప ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు. తల్లి పక్కలో నిద్రపోతుంది, తల్లి గాఢ నిద్రలో ఉంది, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన ఆ నీచుడు ఆ 4 ఏళ్ల పాపని పాడు చేశాడు. పాడు చేసి చంపేశాడు. ఎలా చంపాడంటే, ఇప్పుడు మళ్ళీ ఈ పాపను తీసుకొచ్చి ఆ రక్తంతో అక్కడ పడుకోబెడితే తల్లికి అనుమానం వస్తుంది అని ఆలోచించి పట్టాల మీద పడుకోబెట్టేసి పోయాడు దరిద్రుడు. రైలు వచ్చింది, ఆ చిన్న పాపను తొక్కేసింది. ఆ చిన్న పాప జీవితం అక్కడితో ఛిద్రం అయిపోయింది. ఇప్పుడు పోలీసులు ఇవన్నీ వెతికిన తర్వాత, ఆ సీసీ కెమెరాలన్నీ ఓపెన్ చేసిన తర్వాత దొరికాడు. దొరికిన తర్వాత తీసుకెళ్లారు. అక్కడ మీకు జరిగిన వాస్తవం తెలుసు. వాడు జీప్ ఎక్కిన తర్వాత చాకు తీసుకుని వీళ్ళ మీద ఏం చేయబోడట, దాడి చేయబోడట. అంతమంది పోలీసుల్ని. సరే, అదే నిజం అనుకుందాం. ఎన్కౌంటర్ చేసి పడేశారు. దాడి చేయబడి కాబట్టి మా ప్రాణరక్షణ కోసం లేపేసాం అన్నారు. సరే, మంచిదే, లేపేయడమే మంచిది. వాడిని ఒకవేళ కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో అప్పగించినా ఉరి తీసి చంపేయమనే చెప్తారు. ఎందుకంటే అంత నీచమైన అంత బలహీనమైన ఇంద్రియాలు కలిగిన వాడు ఆ వ్యక్తి. ఇంద్రియం ఉండడం గొప్ప కాదు, అది జ్ఞానంతో నిండుకొని ఉండాలి. నేను గతంలో ఒక పాట రాశాను. మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం, కాలమే శూలమై దినదినం గండమై. ఆ పాటల పుస్తకంలో ఉంది ఆ పాట. అందులో ఒక లైన్ రాశాను. ఆడపిల్లలే కోడి పిల్లలై బలైపోతున్న జాతరా, పసిమొగ్గలనే పశువులు తొక్కే వికృత కామ క్రీడరా, దిక్కుతోచక బిక్క చచ్చిన శవమైతే నవభారతం, నక్కల మాదిరి ముక్కలు పీకే రక్కసి మూకల సంభరం, కుక్క పిల్లపై కుక్క పడదురా, ఆవు దూడపై ఎద్దు పడదురా, మగతనమా అది సిగ్గుపడండ్రా, పశువులకున్న నీతి లేదురా. అది లైన్. కుక్క పిల్లపై కుక్క పడదురా, ఆవు దూడపై ఎద్దు పడదురా, మగతనమా అది సిగ్గుపడండ్రా, పశువులకున్న నీతి లేదురా. ఏ కుక్క పిల్ల మీద, చిన్ని బుజ్జి కుక్క పిల్ల మీద ఒక ఊరకొక్క వచ్చి పడ్డం మనం ఎప్పుడు చూడలా. ఒక చిన్న ఆవు దూడ మీద ఒక పొగరెక్కిన ఎద్దొచ్చి ఆ ఆవు దూడ మీద పడ్డం మనం ఎప్పుడు చూడలా. కుక్క పిల్ల మీద కుక్క పడట్లేదు, ఆవు దూడ మీద ఎద్దు పడట్లేదు. పశువులకున్న నీతి లేదురా కామాంధులారా, మీకు పశువులు బెటర్రా మీకంటే అని ఆవేదనతో రాసిన పాట అది. మన పాటల పుస్తకంలో ఉంది. కల్పన గారితో పాడిచ్చాను అది. ఎన్నో పేజీ నెంబర్ ఎంత అది? పాట నెంబర్ 15. కల్పన గారితో పాడించాను ఈ పాట రాసి. చాలా సంవత్సరాలు అవుతుంది ఇది రాసి. అందులో పసిమొగ్గలనే పశువులు, ఆడపిల్లలే కోడి పిల్లలై బలైపోతున్న జాతరా. జాతరలో కోడి పిల్లల్ని ఏం చేస్తారు? నోటితో పీకి పాడేస్తుంటారు. చిన్న చిన్న కోడి పిల్లలు జాతరలో. అలాంటి జాతర ఇప్పుడు పబ్లిక్లో జరుగుతోంది. ఆడపిల్లలే కోడి పిల్లలై బలైపోతున్న జాతరా, పసిమొగ్గలనే పశువులు తొక్కే వికృత కామ క్రీడరా, దిక్కుతోచక బిక్క చచ్చిన శవమైతే నవభారతం, గద్దల మాదిరి పీక్కు తింటున్న కామాంధుల పైశాచికం, కంటబడకుంది మానవ జాతి, బుసలు కొడుతుంది విషపు సంస్కృతి, పసికందులను వదలని ప్రీతి, కామ పిశాచుల రక్కస నీతి, పసికందులను వదలని ప్రీతి, కామ పిశాచుల రక్కస నీతి, మానభంగం మూర్ఖుల మద విహంగం, మాతృస్థానం పైన మృగ విహారం. ఆ పాటలో ప్రతి భావం కూడా ఒక్కడైనా ఆలోచింపజేయకపోతానా ఈ పాటతో అన్న కసితో రాశాను ఇది. కనీసం ఒక్కడైనా ఈ పాట విన్న తర్వాత మారకపోతాడా, ఒక్కడైనా ఆలోచించకపోతాడా, ఒక్కడైనా అనే భావంతో రాశాను. దాదాపు 2015లో అనుకుంటాను ఈ పాట నేను రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాను, ఒరే దౌర్భాగ్యులారా, పసిమొగ్గలరా, మన బిడ్డలరా, వాళ్ళు మన అమ్మరా, మన అక్కరా, మన చెల్లి, మన తల్లి, వాళ్ళని అలా చూడకండి. ఆ దృష్టి మంచిది కాదు. ఆ దృష్టి మరల్చుకోండి, ఆ జ్ఞానం సంపాదించుకోండి.
వాళ్ళని ఎందుకు మీరు అలా ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ లాగా ఎందుకు చూస్తున్నారు? మీరు మిమ్మల్ని కన్నది అదే తల్లి కదా, ఆ రొమ్ముపాలు తాగే కదా ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఆ మర్మస్థానంలో నుండే కదా మీ జన్మస్థానం, అది అక్కడి నుంచే కదా మీరు బయటకు వచ్చారు. ఎందుకు ఇంత నీచానికి దిగజారుతున్నారని ఎన్నోసార్లు గొంతెత్తుకుని అరిచాను, నా ప్రసంగాల్లో చెప్పాను. కానీ అంత పెద్ద జనసంద్రాన్ని మార్చడానికి ఇంత చిన్న గొంతుక సరిపోదు. చాలా గొంతుకలు మ్రోగాలి. సరే, ఆ పసిబిడ్డ ఏడుస్తూ తీసుకెళ్ళిపోతుంటే ఆ పసిబిడ్డ నాకు చాలా బాధేసింది. వాడిని చంపడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఆ పసిపాప అలా వెళ్ళిపోతున్నప్పుడే ఆ సీసీ కెమెరాల్లో దృష్టి పడుంటే ఆ పాప బతికేదిగా. సీసీ కెమెరాలు ఎప్పుడు చూస్తున్నారు మనోళ్ళు? మొత్తం అయిపోయాక వెతుకుతాం పాప ఎక్కడ ఉండేది, ఎలా పోయింది, ఈ రూట్లో పోయిందా, అక్కడ సీసీ కెమెరా ఉందా, ఇక్కడ సీసీ కెమెరా ఉందా. కన్న తల్లిది తప్పే. కనీసం ఏ జాగ్రత్తలు తీసుకోకుండా అంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పడుకుంది. ఇలాంటి దేశంలో, మన దేశంలో మహానుభావులు ఉన్న దేశం మంది. పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు, అలా వదిలేస్తున్నారు. రైల్వే స్టేషన్స్లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, రైళ్లలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోరు. రైళ్ళ దాకెందుకు, ఇళ్లలోకి వచ్చేస్తున్నారు దొంగలు, ఎవడు పట్టించుకోడు. ఏదైనా జరిగాక కదా వచ్చి ఆ కెమెరాలు ఈ కెమెరాలు చెక్ చేసుకునేది. ఒక జ్ఞానేంద్రియం కరువైతే ఒక జీవితం పోద్ది. ఏం పోద్ది? ఒక్క జ్ఞానేంద్రియం కరువైతే ఏం పోద్ది? ఒక జీవితం పోద్దే. ఆ జీవితం పోకూడదు అంటే ఇంద్రియాలు ఉంటే సరిపోదు. అది మగతనం కాదది. అందుకే రాశాను అందులో, మగతనమా అది సిగ్గుపడండ్రా, పశువులకున్న నీతి లేదురా అని రాశాను ఈ పాటలో. అది మగతనం కాదు, అది సిగ్గుపడాలి. అందులో ఫస్ట్ చరణంలో ఏం రాశానంటే, అవని పైన సంభోగం అల్పకాల సుఖభోగం, ఆడతనాన్నే అలుముకుంటున్న ఔషధ మెరుగని రోగం. అంటే ఔషధానికి కూడా అంతు పట్టని అంతు చిక్కని ఒక రోగం ఎవరిని ఆవహించింది? ఈ కామాంధులను ఆవహించింది. వాళ్ళ రోగానికి మందు లేదు. అలాంటి ఔషధం మెరుగని ఒక రోగం వాళ్ళని పట్టుకుంది. అంత నీచమైన దుస్థితికి సమాజం దిగజారిపోతుంది. 5 నిమిషాల సుఖం కోసం జీవితాలు నాశనం చేస్తున్నారు, జీవితాలు ఛిద్రం చేస్తున్నారు, పసి మొగ్గల్ని చిదివేస్తున్నారు నీచులు. అలాంటి దౌర్భాగ్యకరమైన వ్యవస్థలకు రోజుకి వెళ్ళిపోతున్నాం మనం. రోజుకి వెళ్తున్నాం. అందుకే ఈ పాటలో రాశాను, అమ్మ కడుపులో రక్తం గడ్డ కడితే నీ జన్మం, అమ్మ కడుపులో రక్తం గడ్డ కడితే నీ జన్మం, ఆ రక్తపు గడ్డలు రాక్షసులైతే అమ్మతనానికి శోకం. మన రైల్వే స్టేషన్లో ఆ పాపం తీసుకెళ్ళిపోయిన వెధవ కూడా ఒకప్పుడు వాళ్ళ అమ్మ కడుపులో రక్తపు గడ్డగా మొదలైన వాడే. ఆ అమ్మ కడుపులో రక్తపు గడ్డగా ఉన్న నీచుడు ఈరోజు ఏమయ్యాడు? పెద్దోడయ్యాడు. ఆ అమ్మతనానికి ఏం మిగులుస్తున్నాడు? శోకాన్ని మిగులుస్తున్నాడనే భావనతో రాసినటువంటి లైన్ అది. అమ్మ కడుపులో రక్తం గడ్డ కడితే నీ జన్మం, ఆ రక్తపు గడ్డలు రాక్షసులైతే అమ్మతనానికి శోకం. మీరు అనుకోవచ్చు క్రిస్టియన్ పాటలు ఎలా కూడా ఉంటాయండి అంటే, ఇలాగే ఉంటాయి నిజమైన క్రిస్టియన్ పాటలు రాస్తే. యేసుక్రీస్తు భావాలు మనసు నిండా నిండిపోతే దిస్ ఈజ్ ద రియల్ క్రిస్టియన్ సాంగ్. అర్థమైందా? నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను తొక్కుపడే యేసయ్యా, అది కాదు నిజమైన పాట. నిన్ను ఎత్తుకోలేటి ఎద్దులాగా ఉన్నావు, నువ్వే 10 మందిని ఎత్తుకునేలాగా ఉన్నావు, ఇంకా నిన్ను ఎత్తుకోవాలా? ఈ కాదు పాటలు అంటే. పాట ద్వారా కూడా ఏం జరగాలి? ఈ సమాజానికి బోధ జరగాలి. పాట ద్వారా కూడా జ్ఞానం అందాలి. పాట ద్వారా కూడా పరివర్తన తీసుకురావాలి, ఆలోచనలో పడేయాలి. అది యేసయ్య పాట అంటే. ఆయన పాటలోనూ మాటలోనూ ఏముండేది? బోధ ఉండేది. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు పురికొల్పుతూ ఒకరినొకడు హెచ్చరించుచు అన్నాడు. కొలస్సీ పత్రికలో, ఎఫెసు పత్రికలో కూడా ఒకరినొకడు పురికొల్పండి, ఒకరినొకడు ఏం చేయండి? హెచ్చరించండి. అలా 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 ఉండాలి పాట. అందుకే
కామదాహంతో ఒళ్ళు మదమెక్కి అమ్మను చంపేస్తే. ఒక అమ్మ చచ్చిపోయింది, ఆ పాపను అలా వదిలేస్తే ఒక 20-30 సంవత్సరాలకి ఏమయ్యేది? అమ్మయ్యేది కదా. మా అమ్మలాగా మీ అమ్మలాగా ఆవిడ కూడా ఒక అమ్మ అయ్యేది. ఆ అమ్మని ఏం చేశాడు ఈ కామాంధుడు? చంపేశాడు. ఆ అమ్మని చిదిమేశాడు, చంపేశాడు. అంటే దేవుని సంకల్పాన్ని రాక్షసుడు ఏం చేశాడు? నెరవేరకుండా చేశాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈరోజు సమాజంలో. మనం ఆడపిల్లల్ని కండానికి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆడపిల్లల్ని ఎక్కడైనా వదిలేసి వెళ్ళాలంటే భయం. కామాంధుడు ఏ రూపంలో ఉంటాడో. ఒక్కో చోట కామాంధులు బాబాయ్ రూపంలో ఉంటున్నారు, ఒక చోట కామాంధులు దగ్గర బంధువులైన అన్నయ్యల రూపంలో, తమ్ముళ్ళ రూపంలో ఉంటున్నారు, ఒక చోట కామాంధులు తండ్రుల రూపంలో ఉంటున్నారు, ఒక చోట కామాంధులు బంధువుల రూపంలో ఉంటున్నారు, మావయ్యల రూపంలో ఉంటున్నారు. ఎక్కడ ఏ నీచుడు ఎలా ఆ బిడ్డను పాడు చేస్తాడో తెలీదు. కారణం ఇంద్రియాలు ఉన్నాయి, మదమెక్కిన ఇంద్రియాలు ఉన్నాయి, కానీ ఏ ఇంద్రియాలు లేవు? చెప్పండమ్మా, ఏ ఇంద్రియాలు లేవు? జ్ఞానేంద్రియాలు లేవమ్మా. కావాల్సింది అవి కదా ఈ సమాజానికి. ఈ సమాజానికి కావాల్సింది జ్ఞానేంద్రియాలు. ఒక ఆడబిడ్డను చూసినప్పుడు, అరే నా చెల్లి లాంటిదే కదా, నా తల్లి లాంటిదే కదా, మా అమ్మ లాంటిదే కదా, మా అక్క లాంటిదే కదా అని ఒక్క భావన మనసులో ఎక్కడ పడితే తప్పు జరుగుద్దా? తప్పు జరుగుద్దా? జరగదు. కనీసం కొద్దో గొప్ప లోపల దైవ భయం ఉన్నా కూడా, నా తండ్రి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నేను ఎలా చేయకూడదు, ఇది రైట్ కాదు, దిస్ ఈజ్ నాట్ రైట్, ఈ ఆలోచన కరెక్ట్ కాదు, దీన్ని ఫిల్టర్ చేయాలి, ఇది తప్పు, ఇది ఏంటిది తప్పు, ఇది దుష్టుడి ఆలోచన, నేను తీసుకోకూడదు అనే భావన మనసులో ఉంటే తప్పు జరుగుద్దా? జరగదండి. మానసిక వికలాంగులను వదలట్లేదు, చిన్న పిల్లలను వదలట్లేదు, చివరికారే వృద్ధుల్ని కూడా వదలట్లేదు. మొన్న బెంగళూరులో 70 ఏళ్ల వృద్ధ మహిళ మీద అత్యాచారం. 70 ఏళ్ల ముసలమ్మను కూడా వదలని కామాంధులు రోజు రోజుకి పెరిగిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళను ఈ చిన్న ఫోన్ ఏం చేస్తుంది? రెచ్చగొట్టేస్తుంది. ఇది ఎలాగా? ఈ ఫోన్లో వాళ్ళు చూస్తున్న అశ్లీల సంబంధమైన కంటెంట్. పురుగుల మందు తాగితే ఏమవుతావు? చచ్చిపోతావు, అంతేనా? కారం కలుపుకుని తాగితే ఏమొస్తుంది? మంట వస్తుంది. మజ్జిగ తాగితే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. లోపల వచ్చే మార్పులన్నిటికీ కారణం ఏమిటి? నువ్వు తీసుకునే పానీయం. ఇన్ ద సేమ్ సెన్స్ లోపలికి ఏది ఎక్కిస్తున్నావో అదే నిన్ను డీల్ చేస్తుంది. రోజు పోర్న్ వీడియోలు చూశారనుకో, అలాగే తయారవుతారు పనికిమాలిన బోకులు, పోరం బోకులు. రోజు నీచమైన కంటెంట్ లోపలికి వెళ్తుంది అనుకో, అలాగే తయారవుతారు. ఈ సమాజంలో రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? సోషల్ మీడియాకి రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వాలు ఎక్కడ పట్టించుకుంటున్నాయి? ఎలా పడితే అలా వదిలేశారు వ్యవస్థని. అరే పొలాన్ని వదిలేస్తేనే ముళ్ళ తుప్పలో గచ్చ పొదలు ఏమవుతున్నాయి? పెరిగిపోతున్నాయి. రైతు కొడవలు పట్టుకుని దిక్కపోతే పొలంలోనికి గచ్చ పొదలు, ముళ్ళ తీగలు, తుప్పలు ఏమైపోతాయి? పెరిగిపోతాయి. మరి ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోవడం మానేసి ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ వదిలేయడమే. వెబ్ సిరీస్ల రూపంలో, సినిమాల రూపంలో, ఈ ఫోన్లో వచ్చే వీడియోల రూపంలో ఇష్టం వచ్చినట్టు వదిలేస్తుంటే ఇప్పుడు చూసి బాగుపడే వాళ్ళ సంఖ్య పెరుగుద్దా, పాడైపోయే వాళ్ళ సంఖ్య పెరుగుద్దా? కదా. సరే, అవన్నీ పక్కన పెడదాం. మనం ఎవరైనా మాట్లాడుకుంటున్నాం? సంఘం. సంఘం సంఘం అంటే ఏమిటి? క్రీస్తు యేసు శరీరం. సంఘం అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు శరీరమే సంఘం. ఏమంటే మనం యాప్ట్ అవుతామా అందరం? బాడీ ఆఫ్ క్రైస్ట్, ఐ యామ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని గర్వంగా చెప్పుకోగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనసును అడిగి చెప్పగలరా? మనసును అడిగి, ఆర్ యు ఏ పార్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బాడీలోని పార్టువా? ఇప్పుడు ఆయన బాడీ అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఎంత పరిశుద్ధమైనది ఆయన బాడీ, ఎంత పరిశుద్ధమైనది, ఎంత మహిమ గలది, ఎంత పవిత్రమైనది, ఎంత ఉన్నతమైనది. మనం అందరం బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకుంటాం కదా. వేర్ ఆల్ వన్ ఫ్లెష్ కదా. వేర్ ఆల్ ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈజ్ ఇట్? అది రైటా? రైట్ అని మనం అన్నాం అనుకోండి, మన మనసు చెప్పాలి, ఎస్ ఎస్ నాన్న, నువ్వు నాలోని భాగానివి అని ఆయన అనాలి. మరి అది అవ్వాలి అంటే సాధన చేయాలా వద్దా?
సాధన చేయాలా? చేయాలి కదా, చేయాలండి. ఈ కన్ను ఒకప్పుడు చెడిపోయిన కన్నే కావచ్చు, కానీ ఇప్పుడు అలా ఉండకూడదు, మారాలి. ఈ నోరు ఒకప్పుడు చెడిపోయిన నోరే కావచ్చు, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటే నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. నీ ఊహలు ఒకప్పుడు చెడిపోయిన ఊహలే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటే యు ఆర్ నాట్ ఎ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు కావు. మనం మారాలి కదా. ఆ జ్ఞానేంద్రియాలు మన సొంతం కావాలి కదా. సంఘాలన్నీ అలా తయారవ్వాలి. నా ఆశ అదే, నా కోరిక అదే. అందుకే గట్టిగా చెప్తా, ఖండించి గద్దించి బుద్ధి చెప్తా. కొంతమంది భయపడతారు, అమ్మో విజయప్రసాద్ రెడ్డి గారిని పిలుస్తున్నారా అండి, ఏమండి ఆయన ఏ మొహమ్మే చెప్పేస్తాడండి, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. మరి ఏం చేయాలి? నేను కూడా మసిపూసి మారేడుకాయ చేసి పెయింట్ వేయాలా ఏంది? ఎంతకాలం వేస్తాం పెయింట్? ఈ రాత్రి ప్రభు వచ్చేస్తే, ఎరా బాబా పెయింట్లు వేసుకుంటూ కూర్చున్నావా అంటాడు. అదే ప్రభు నువ్వు రావడం లేట్ అవుద్దేమని పెయింట్ వేయడం మొదలెట్టాను ప్రభు అన్నావు అనుకో, పిలక మీద ఒకటి అందుకుని తీసుకెళ్తాడు. ఇంకా మనకు పెయింట్లు వేసే టైం లేదు, వద్దు మనకి. అయినా మనం ఎందుకు పెయింట్లు వేయాలి? పౌలు గారు వేసారా పెయింట్లు? ఎందుకు వేయాలి మనం పెయింట్? ఉంటే ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టి చెప్పేయి, అంతే. మసిపూసి మారేడుకాయలు చేయడాలు వద్దు, క్లియర్గా చెప్పాలంతే. ఏ ఉన్నా సరే క్లీన్గా ఉండాలి, ఓపెన్గా మాడుకోవాలంతే మనం. ఎందుకంటే ఇది ఎవరి సంఘం? యేసుక్రీస్తు సంఘం. నాది కాదు, నీది కాదు, మన ప్రభువుది. ఇక్కడ ఘనత పొందాల్సింది, మహిమ పొందాల్సింది ప్రభువే. ఇక్కడ వాక్యం ద్వారా మన హృదయాలలోనికి వెళ్ళి ఖచ్చితంగా మన జీవితాన్ని ప్రశ్నించాల్సింది ప్రభువే. ఘనత ఆయనకే దక్కాలి, మహిమ ఆయనకే దక్కాలి. అలా మనం ట్రైన్ చేయాలి. ట్రైనింగ్, శిక్షణ. ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవయవం దగ్గర చిన్నదో పెద్దదో పొరపాటు సహజంగా ఉండవచ్చు. నువ్వు ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? క్లియర్ చేయాలి, కట్ చేయాలి, సరిదిద్దాలి, చక్కబెట్టాలి. అది సేవకుడి యొక్క బాధ్యత, అది సేవకుడి యొక్క ముఖ్య ధర్మం. మీరు చాలామంది సేవకుడన్నా సేవ అన్న ఏదో చీప్గా మాడుతున్నారు. వీళ్ళు దశంభాగాలు అడుగుతారు, డబ్బు కోసం చేస్తున్నారు, అది ఇదని. నేను చాలాసార్లు చెప్పారు, దౌర్భాగ్యులారా. నాకెంత కామెంట్లు పెడుతుంటాడు, దశంభాగాల కోసం మతం మారినోడని పెడుతుంటారు. నాకు పనికి మానలేదు వాళ్ళు. నేను వాళ్ళతో చెప్తుంటారు, దౌర్భాగ్యులారా, నేను ఎప్పుడెవరిని దశంభాగాలు అడగలా. 16 ఏళ్ల నుంచి సేవలో ఉన్నా. నేను ఎప్పుడు ఎక్కడ సంఘంలో ఎవరిని నీ దశంభాగం పట్టుకురా, నీ అది పట్టురా, ఇది పట్టురా ఎప్పుడు అడగలా. అడిగానా మిమ్మల్ని ఎవరినైనా ఎప్పుడైనా? అడగను, నాకు అవసరం లేదు. అది కానుకలు పడతాం, అది కూడా కేవలం సేవా పరిచర్యకు ఉపయోగించడానికి మాత్రమే. ఎలాంటి బలవంతం లేదు. ఎందుకంటే ఇక్కడ బోలెడని కార్యక్రమాలు జరుగుతాయి, ఒక్కడి వల్ల అవ్వయి. సంఘం ద్వారా సహకరించమని ప్రభువే చెప్పాడు కాబట్టి ఆ ధనాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం. అది అంతే తప్ప మీ డబ్బులు ఇవ్వండి అని ఎవరిని ఇప్పుడు అడుక్కోలేదు, అడగం కూడా అలాగా. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఆ సిస్టమే లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ వేరు, న్యూ టెస్టిమెంట్ వేరు. ఓల్డ్ టెస్టిమెంట్ ఏం చెప్తోందంటే, నువ్వు సంపాదించిన దాంట్లో నీ దేవునికి నువ్వు ఇవ్వాలనుకున్నది బలవంతం లేకుండా నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం నువ్వు ఇవ్వాలంది. ఇవ్వద్దని చెప్పలా, ఇవ్వమనే చెప్పింది. కానీ నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం బలవంతం లేకుండా నువ్వు నీ తండ్రి కోసం ఇవ్వు. అది నిస్వార్థపరమైన సేవా పరిచర్యకు ఉపయోగపడేలా చూడు, అంతే. సో ఇక్కడ జరుగుతున్నది సేవ అంటే అర్థం ఏమిటి? చాలామందికి తెలియదు, కనబడదు. కొన్ని వందల జీవితాలు నిలబడిపోతాయి ఇక్కడ, కొన్ని వందల జీవితాలు ఆలోచనలో పడతాయి, కొన్ని వందల జీవితాలు కట్టబడతాయి. ఒకవేళ అలాంటి భావాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ దేవుని సంఘంలో కూర్చున్నా, దేవుని వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళి మంట పెట్టేస్తుంది. యేసుప్రభు వారి అమ్మాయి మార్గంలో మాట్లాడుకుంటూ వెళుతుంటే వాళ్ళు అంటారు, వాళ్ళిద్దరిస్తున్న సాక్ష్యం, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అన్నారు. వాక్యం అంటేనే మంట, మనలో ఉన్న కల్మషాన్ని కడిగేసే మంట దేవుని వాక్యం. కాబట్టి బాగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. మనం ఏ ఇంద్రియాలు గలవారంగా మారాలి? జ్ఞానేంద్రియాలు గలవారంగా మారాలి. ఒక్క కన్ను దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి చూడండి. ఒక్క కన్ను సరిగా లేకపోతే వ్యవస్థ మొత్తం ఏమైపోద్దమ్మా? పాడైపోద్దమ్మా. మన కన్ను బాగుండాలమ్మా. మిగిలిన అవయవాల గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఫస్ట్ కన్ను గురించి ఆలోచించండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఏమైపోద్ది అన్నాడు? చీకటిమయం అయిపోద్ది అన్నాడు. కాబట్టి మన కన్ను పాడు కాకుండా ప్రస్తుతానికి చూసుకోండి. సర్వేంద్రియానాం నయనం
ప్రధానం అన్నారు పెద్దలు. అన్ని ఇంద్రియాలలో కన్ను గొప్పది అన్నారు. ఆ కన్ను పాడవకుండా చూసుకోండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే ఆ క్షణమందే ఆమెతో ఏం చేసినట్టు లెక్క, వ్యభిచరించినట్టు లెక్క. అందుకే ఫైనల్గా ఒక విషయం చెప్పి ముగిస్తాను. అదేమిటంటే యేసు ప్రభు వారిని సాతాను శోధిస్తున్నాడు. లూకాసు వార్త దయచేసి అందరు తీయండి, ముగించుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఎంతసేపట్లో, 1 మినిట్లో, 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఏం చేసి చూపించి. చూశాడా, కళ్ళు మూసుకున్నాడా? దట్ ఈజ్ మై క్వశ్చన్. చూశాడా, కళ్ళు మూసుకున్నాడా? అది చెప్పాలి మీరు. కళ్ళు మూసుకున్నాడు అనుకోండి అపరిపూర్ణుడు అవుతాడు. చూశాడు అనుకోండి ఏమవుతున్నాడు? ఆయన పరిపూర్ణుడు. చూశాడు, సాతాను చూపించేవన్నీ చూశాడు. సాతాను చూపించేవన్నీ చూస్తూ సాతాను ఏమనుకుంటున్నాడంటే, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది అవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మృక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పినందుకు యేసు నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే చూసి ఫ్లాట్ అయిపోయి పడిపోయాడా? అమ్మా చూపిస్తే చూశాడు, చూసి ఇగ్నోర్ చేశాడు. చూసి ఏం చేశాడు? తృణీకరించాడు. అంటే ఎక్కడ జరిగింది ఇదంతా? కంటి దగ్గరే ఆపగలిగాడు. ఎక్కడ ఆపాడు? కంటి దగ్గరే ఆపగలిగాడు. అది ఆయనకున్న కెపాసిటీ. మరి మనం ఎప్పుడు సాధిస్తాం దాన్ని? చూస్తే పడిపోతారా? చాలామంది చూస్తే పడిపోతారమ్మా. అంత వీక్గా ఉన్నారా? అంత వీక్ మైండా మంది? చూస్తే పడిపోతామా? కొంతమంది అంటుంటారు చూస్తే ఫ్లాట్ అయిపోతానండి. చూస్తే ఏమైపోతావట? ఫ్లాట్ అయిపోతావా? అంత వీక్గా ఉన్నావేటి? అక్కడ ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా చూస్తే ఫ్లాట్ అయిపోతే అలా ఫ్లాట్లు అయిన వాళ్ళకే. బెంగళూరులో మొన్న కాలేజీలో హెచ్ఐవి టెస్టులు చేస్తే 7,500 మంది మహానుభావులు బయలుదేరారంట. ఎంతమంది? 7,500 కేసులు వచ్చినాయి, హెచ్ఐవి కేసులు. అర్రెర్రే, ఇంతమంది యవనస్తులు, 7,500 మంది యవనస్తులకి హెచ్ఐవి ఉంటే రేపొద్దున ఈ దౌర్భాగ్యులు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసేసుకుంటే, ఆ పెళ్ళిళ్ళు చేసుకుని ఆ భార్యలకో భర్తలకో వాటిని అంటించేస్తే ఎన్ని వేల మంది, లక్షల మంది వ్యాధి బారిన పడతారు. ఎన్ని జీవితాలు ఛిద్రమైపోతాయి, ఎంతమంది అమాయకులు బలైపోతారు. అసలు దీనికి కారణం ఏంటంటే ఇంద్రియాలు ఉన్నాయి, ఏమి లేవు, జ్ఞానేంద్రియాలు లేవు. అది బాధ. ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు లేవు. ఒక శరీరాన్ని ఎలా వాడాలి జ్ఞానంతో? ఈ శరీరం మనకు దేవుడిచ్చిన బహుమానం. ఇది దేవాలయం, దేవుని ఆలయం. ఈ శరీరాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలనే జ్ఞానేంద్రియాలు మన శరీరంలో ఉంటే మీ జీవితం ఎంత బాగుంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది, ఎంతమందికి మేలు చేసే విధంగా మీరు మారతారు, ఎంత అద్భుతమైన పాత్రగా దేవుని చేతిలో మీరు వాడబడతారు. ఒకసారి ఆలోచించండి. నిజంగా జ్ఞానేంద్రియాలు ఉంటే ఎంతమంది పసిపిల్లలు హ్యాపీగా పెరుగుతారో కదా. 4 ఏళ్ల పసిబిడ్డకి లోకం తెలుసా? ఏమీ తెలియదు. నిజంగా లిటరల్లీ అది చూస్తున్నప్పుడు నాకు నిజంగా కళ్ళు చెమర్చాయి. చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది. అయ్యా తండ్రి, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? ఇంత ఘోరమా, ఇంత దారుణమా? మాకిచ్చిన స్వేచ్ఛని ఇలా దుర్వినియోగం చేస్తున్నాం మేము. మనుషులుగా సిగ్గుపడిపోతున్నాం. అరే అప్పుడప్పుడు క్రూర మృగాలకు కూడా జాలి ఉండి వదిలేసిపోతున్నాయి. మొన్న ఏదో ఒక వీడియో చూశాను. క్రూర మృగం ఒక చిన్న కుందేలు పిల్ల ఉంది, దాన్ని వదిలేసిపోయింది. అది
అంటే క్రూర మృగానుకున్న జాలి కూడా ఎవరికి లేదు? మనుషులకి లేదాయే. ఎప్పుడు మారుతారు? ఎలా మారుతారు? ఎలా మార్చాలి వీళ్ళని? మారు మనస్సు అంటే చిన్న విషయం కాదు, అది చాలా కష్టం. అదొక ప్రసవ వేదన లాంటిది. నేను మారు మనసు పొందేశా అంటే చొక్క మార్చేయడం ఏంటి? మారు మనసు అంటే బట్టలు మార్చినంత ఈజీయా మారు మనసు పొందడం అంటే? నో, అదొక ప్రసవ వేదన. మారు మనస్సు అంటే అర్థం ఏమిటి? అదొక ప్రసవ వేదన. మరో కొత్త జన్మ పొందడం, మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం, అది మారు మనస్సు అంటే. కానీ మనుషులు ఎంత క్రూరంగా, ఎంత పైశాచికంగా, ఎంత నీచంగా తయారైపోతున్నారు, ఎంత నీచంగా తయారైపోతున్నారు. అంగం ఉంటే సరిపోదు, అది మగతనం కాదన్నాను నేను ఆ పాటలో. నేను అందులో ఏం రాశాను తెలిసే? మర్మాంగం ఉంటే మగతనం కాదురా, చెరిచేవాళ్ళు మగాళ్ళు కాదురా, ఆడతనంలో అమ్మను చూస్తే అదే మగతనం, చాటి చెప్పరా. ఆడతనంలో యేసుక్రీస్తుల అమ్మను చూడరా, ఆడతనంలో యేసుక్రీస్తుల అమ్మను చూడరా, వేశ్యను సైతం అమ్మని పిలిచిన అద్వితీయుడురా, ఇలా తలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా, మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా. ఒక వేశ్యను సైతం ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. అది కదా మగతనం అంటే. నిజమైన మగాడు అలాగుంటాడు, నిజమైన మగాడు అలాగుంటాడు. మర్మాంగం ఉన్నంత మాత్రాన ఆడు మగాడు కాదు. అలాంటి వాళ్ళందరూ మగాళ్ళు, మగతనం అనకూడదు, తప్పది. నిజమైన మగతనం ఒక ఆడతనంలో అమ్మను చూడగలగాలి, చెల్లిని చూడగలగాలి. అలాంటి బలహీనురాలు కనబడినప్పుడు అయ్యో పాపం అనుకునే భావన ఉండాలి. అలాంటి నేత్రాలు, జ్ఞానంతో నింపబడిన నేత్రాలు కావాలి, ఇంద్రియాలు కావాలి. ఆ సాధన మన బ్రతుకులో జరగాలి. కనబడిన ప్రతి వాళ్ళ మీద కుక్కలు కూడా పోవు కదా, అలాగా కుక్కలకు కూడా నీతి ఉంది, కుక్కలకు కూడా ఉంది ఒక నీతి. కానీ ఈరోజు మన సమాజంలో బ్రతుకుతున్న ఈ మనుషులనే కుక్కలకు ఆ నీతి లేదు. రోజు రోజుకి ఎన్ని అత్యాచారాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు. రోడ్ల మీద మొన్న ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ హైదరాబాద్లో ఒక సాదాసీదా మహిళలాగా వెళ్ళి రోడ్డు మీద నిలబడింది. ఎన్ని కుక్కలు వచ్చేసాయో బైక్లు వేసుకుని ఆమె చుట్టూ, పోలీసు అని తెలియక. 75 మందినో 65 మందినో అరెస్ట్ చేసి లోపల వేసేసారు పోలీసులు ఆ రోజు రాత్రి. అంటే 12 గంటలకి ఒక ఆడ మనిషి రోడ్డు మీద కనబడిందంటే కుక్కలన్నీ పోగైపోతున్నాయి. అంత కామంతో కళ్ళు మూసిపోయారా మనుషులు? వీళ్ళ దగ్గర అమ్మ లేదా, అక్క లేదా, చెల్లి లేదా, తల్లి లేదా, ఎవరు లేరా వీళ్ళకి? ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ? ఇది మతమా? ఇది మతమా? ఇది ఇలా కూర్చోబెట్టి ఇంత మంచి విషయాలు బోధిస్తుంటే, ఇలాంటి మార్గాలు, నీతి మార్గాలు నడవమని యేసుక్రీస్తు మాటలు నేర్పిస్తుంటే కామెంట్లలో మతోన్మాదులు అందరూ వచ్చి మత పిచ్చి పట్టినోళ్ళు, గొర్రెలు, గుడ్లు అని వాగుతున్నారు, పనికి మాలిన సన్నాసులు. పోనీ వీళ్ళు ఏమైనా నేర్పిస్తారా? ఇలా కూర్చోబెట్టి అంత దమ్ముంది ఎవరికైనా అంటే వాళ్ళు నేర్పించగలిగే దమ్ము లేదు ఎవరికి, అలా నేర్పించగలిగే జ్ఞానం లేదు ఎవరికి. ఇలాంటి ప్రసంగాలు ఏమైనా చేస్తున్నారా మీరు కూర్చోబెట్టి? భక్తి పేరుతో ఎవడు చేయడు? భక్తి పేరుతో గొడ్లిప్పి తీసి ఎగురుతారు దరిద్రులు. ఎన్ని చోట్ల జరగట్లేదండి పనికిమాలిన కార్యక్రమాలు. దేవుడి పేరిట చేస్తున్నారు పనికిమాలిన కార్యక్రమాలు. అక్కడి నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి ట్రాక్టర్ల మీద ఎక్కించి బూతు పాటలు పెట్టి అర్ధనగ్న నృత్య ప్రదర్శనలు చేయడం భక్తి అనుకుంటున్న నీచులకి ఇలాంటి అద్భుతమైన మాటలు చెప్తుంటే కింద బూత్ కామెంట్లు చేయడం మాత్రమే వచ్చు. ఒప్పుకోలేక, మనస్సాక్షి ఒప్పుకోక చేయండి. సమాజాన్ని బాగు చేయండి, సమాజాన్ని నీతి మార్గంలో నడిపించండి, జ్ఞానేంద్రియాలు గలవారుగా మార్చండి. నా యేసుక్రీస్తు కోరిక అదే. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు విధించలేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా. ఎక్కను వెళ్ళి పాపం చెయ్యకు అన్నాడు. అది వైద్యం అంటే, వైద్యం, పరమవైద్యుడు చేసినటువంటి అద్భుతమైన మానసిక వైద్యం. ఆమెకి అన్నాడు పాపం జోలికి వెళ్ళలేదిక. ఎందుకో తెలుసా? ప్రభువు అంత ప్రేమ చూపించి ఆమెను మార్చేశాడు, ఆమె హృదయాన్ని మార్చేశాడు. ఆయన మాటలు అంత గొప్పవి, ఆయన మాటలు అంత శక్తివంతమైనవి. అలాంటి అద్భుతమైన మాటలు ఉన్న గ్రంథం ఇది, భూత పుస్తకం కాదు.
నిజమైన దివ్య గ్రంథం, దైవ గ్రంథం. దేవుని యొక్క వాక్కులు మానవ హృదయంలో ఉన్న కల్మషాన్ని కడిగేవి, జ్ఞానాన్ని నేర్పించేవి, వివేకాన్ని నేర్పించేవి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ అని పిలుచుకుంటే సరిపోదు. మనం ఖచ్చితంగా ఎలా ఉండాలి? సంఘమునకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. సో రియల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా మనం ఉందాం. ఆ దిశగా ప్రాక్టీస్ మొదలు పెడదాం. ఆ దిశగా ఏం మొదలు పెడదాం? ప్రాక్టీస్. ఈరోజు నుంచే సాధన చేయండి. ఈరోజు నుంచే ఏదో చిల్లర నిర్ణయాలు తీసుకోకండి. ఎలా నిర్ణయం తీసుకుంటే ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చాలా అది మీకు బాడీ దగ్గర నుంచే రావాలి. పొట్ట తగ్గాలి అనుకున్నా తగ్గించి పడేయాలి. టైం పెట్టుకో, 1-2 నెలల అయిపోవాలంతే పని. స్వీట్ మానేయాలా? మానేయి. డ్రింక్ మానేయాలా? మానేయి. తెల్లన్నం మానేయాలా? మానేయి. నడవాలా? నడిచేయి. పరిగెత్తాలా? పరిగెత్తేయి. జిమ్కి పోవాలా? పో. యోగా చేయాలా? చెయ్యి. ఏం చేసైనా నీ శరీరాన్ని నీ అదుపులోకి తెచ్చేసుకో. ఇన్ ద సేమ్ సెన్స్ భక్తి చెయ్యి, ప్రార్థన చెయ్యి, వాక్యం విను, దేవుని పనిలో ఉండు, దేవుని పనిలో వాడబడు, దేవుని చిత్తాన్ని జరిగించు, ఆత్మీయంగా వర్ధిల్లు. ఆత్మీయ యాత్రలో బలమైన జ్ఞానేంద్రియాలు గల వ్యక్తిగా మార్పు చెందు. నువ్వు భక్తి సాధన చేస్తే ఆటోమేటిక్గా అన్నీ ఏమవుతాయి? నీకు సులువు అవుతాయి, నీ వశం అవుతాయి. ఏవి చేయకుండా ఎన్నాం పోయాం అంటే ఎక్కలేసిన గొంగలి అక్కడే ఉంటుంది. నీ జీవితంలో ఏ మార్పు ఉండదు. అర్థమైందా? డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఇవ్వడం వరకే నీ పని, ఆయన పని. ఆయన మింగాల్సింది ఎవరు? మనమే కదా. ఒకసారి చెప్పాను ఆల్రెడీ. 1 వారం రోజుల తర్వాత మళ్ళీ రా అన్నాడు డాక్టర్ గారు. మళ్ళీ వెళ్ళాడట. ఆ రోజు రిపోర్ట్లు ఎలాగ ఉన్నాయి, అంతకంటే ఘోరంగా ఉన్నాయి నెక్స్ట్ రిపోర్ట్లు 1 వారం రోజుల తర్వాత. ఏంద్రా నాయన 1 వారం రోజుల తర్వాత కూడా ఎలాగే ఉన్నాయి రిపోర్ట్లు? మందులు తీసుకున్నావా? తీసుకున్నాను సార్, ఇవిగోండి. ఒరే దౌర్భాగ్యుడా, మొత్తం మళ్ళీ పట్టుకొచ్చావా? అవునండి. మీరు తీసుకోమన్నారు, తీసుకున్నాను. తీసుకుని ఏం చేసావు? జేబులో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాను. ఆ ఇంటికి పట్టుకెళ్ళి ఏం చేసావు? లోపలెట్టేసాను. ఓ, మళ్ళీ 1 వారం రోజుల తర్వాత మళ్ళీ పట్టుకొచ్చావా? అవును, పట్టుకొచ్చాను. ఇదిగో మీరు ఇచ్చిన మందులు. తగ్గుతుందా? వాక్యం కూడా అంతే. ఇప్పుడు మీ చెవుల్లో పోసా, మీ హృదయంలో పోసా, పట్టుకుపోతారు. పట్టుకుపోయి ఆ గేటు దగ్గర వదిలేసేవాళ్ళు కొందరు, ఇంటి దగ్గర వదిలేసేవాళ్ళు కొందరు, ఎక్కడో టీవీ దగ్గర, ఇంకో చోట ఫోన్ దగ్గర వదిలేసేవాళ్ళు మరికొందరు. వదిలేసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వస్తారు వచ్చే ఆదివారం. ఏం బాబయ్య మళ్ళీ వచ్చావు? మళ్ళీ పట్టుకెళ్ళి ఎక్కడో చోట పారబోసేద్దామనండి. ఇప్పుడు నీకు పోసేది ఎందుకు? నీ హృదయంలో పారబోసేయమనా, లోపల జీర్ణించుకొని దాని ప్రకారం జీవించమనా? జీర్ణించుకొని దాని ప్రకారంగా జీవించమని కదా. అందుకే చెవిగలవాడు వినుగాక అన్నాడు ప్రభు. కాబట్టి విన్న వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని దాని ప్రకారంగా ఏం చేయండి? జీవించండి. మీకే తెలియని గొప్ప అద్భుతంగా మీరు మారబోతున్నారు. ఇది సత్యం. మీరు ఒక అద్భుతమైన వ్యక్తిత్వంతో రూపుదిద్దుకుంటారు. ఒక 6-7 నెలల తర్వాత మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే ఏమున్నాను నేను అనిపిస్తుంది. మీకు చాలా గర్వంగా ఫీల్ అవుతారు, చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అది కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. యు నీడ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రాక్టీస్ చేయాలంతే. అది దేవుని వాక్యంతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఎదగండి, గొప్పవాళ్ళుగా మారండి. ప్రభు మీకు అనుగ్రహించే జ్ఞానేంద్రియాలతో మీరు దేవుని ఎదుట నిందారహితమైన పాత్రలుగా కనబడండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సత్యంతో సంధించండి. వారి యొక్క ఆ అవయవాలు జ్ఞానేంద్రియాలుగా మారడానికి, మీ జ్ఞానముతో, మీ సత్యముతో వారి శరీరము, హృదయము నింపబడ్డానికి మీ కృపా కాపుదల పిల్లలందరికీ తోడుగా ఉంచమని, అగ్ని వంటి మీ సత్యవాక్యం వారి హృదయాలలోనికి వెళ్ళి వారిని మండించి బలపరిచి స్థిరపరచున్నట్లు మీ కృప కనికరం మీ బిడ్డలందరికీ తోడుగా ఉంచమని ప్రభా, మా సంఘమును ఇంకా బలపరిచి మా సంఘము ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోమని, అలాగే ఈ సంఘములో జరుగుతున్న సేవకు ఎంతమంది పిల్లలైతే స్వచ్ఛందంగా సహకారులుగా ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని, మీ పరిచర్య ఇంకా బలముగా జరిగించుకున్నట్టుకు మీ సహాయమును దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం ప్రతి వారం ఇదే సమయంకి ఇంతకంటే ముందే మనం మొదలు పెడుతున్నాం. దయతో త్వరగా రండి. దేవుని యొక్క జ్ఞానాన్ని వినటానికి మీరు అందరూ సంసిద్ధంగా ఉండండి. మరి ముఖ్యంగా మీకు ముందుగా చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, కానుకల సేకరణ జరుగుతున్నప్పుడు మీ హృదయపూర్వకంగా పరిచర్య కొరకు మాత్రమే మీ కానుకలు వినియోగింపబడతాయి. ఒక్క రూపాయి కూడా ఎవరి సొంత ప్రయోజనాల కోసం ఇక్కడ వాడబడదు. త్వరలో మేము మందిర నిర్మాణం జరిగించబోతున్నాం ఇదే రాజమండ్రిలో. ఒకవేళ కానుక మిగిలినా కూడా ఆ ధనాన్ని మందిర నిర్మాణం కోసం మాత్రమే మేము వాడతాం. అది కూడా మీకు ముందుగానే తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంతో పరిచర్య ఉంది, ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో ఖర్చులు ఉన్నాయి. సో ఎన్నో వస్తువులు కొనాల్సి ఉంటుంది. వీటన్నిటి కోసం సంఘము ద్వారా మాకు వచ్చే సహకారాన్ని దేవుని పనిలో ఉపయోగిస్తూ ఉంటాం. అంతే తప్ప ఎప్పుడు కూడా ఎవరి స్వార్థ ప్రయోజనాలకు వీటిని వాడరు. ఈ విషయాన్ని మీకు మరలా చెప్తున్నా. గత వారం కూడా చాలామంది అడిగారట, అన్న మా దగ్గర మేము ఫోన్పే వాడతాం, గూగుల్ పే వాడతాం, మేము డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ తీసుకోమని చెప్పేసి. ఆ పిల్లలు ఎవరైతే కానుకలు పట్టడానికి మీ దగ్గరకు వస్తారో ఆ పిల్లల మెడలో ఆల్రెడీ స్కానర్ కోడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా మీ సహాయాన్ని స్వచ్ఛందంగా ఈ పరిచర్య కోసం ఇవ్వాలనుకుంటే ఆ స్కానర్ కోడ్ ద్వారా కూడా మీరు ఇవ్వచ్చు. అందులో కూడా ఎలాంటి బలవంతం లేదు, ఇవ్వాలన్న రిస్ట్రిక్షన్ లేదు. మీరు వాక్యం విని వెళ్ళిపోయినా మాకు సంతోషమే. ఒకవేళ మీకు నిజంగానే ఈ పరిచర్య గొప్పది అని అనిపిస్తే, ఇక్కడ నిస్వార్థంగా దేవుని సేవ చేస్తున్నారనే భావన మీకు కలిగితే, దేవుడు ఆ ప్రేరేపణ మీకు ఇస్తే దేవుని పనిలో వాడబడండి. లేకపోతే ఏం ఇబ్బంది లేదు. మేము ఆయన మీద ఆధారపడ్డాం తప్ప మనుషుల మీద కాదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. అలాగే ఈ నెలలో హైదరాబాదులో ఒక ప్రత్యేకమైన సువార్త కూటం జరగబోతోంది. ఆ డేట్స్ వివరాలు మన గ్రూప్స్లో వస్తాయి, లేదా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తాయి. దయచేసి వాటిని గుర్తుపెట్టుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు, పరిచయస్తులకు వాటిని షేర్ చేయండి. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడేనుగాక. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మంచిది. ఇంతవరకు విలువైన దేవుని లేఖన భాగాన్ని మాకు అందించిన సహోదరులు అన్నయ్య గారికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో దేవుని సేవార్థమై